అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్కి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. విజయశాంతి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉంది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. విజయశాంతి గత కొద్ది రోజుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. ఉద్యమకారుల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది విజయశాంతికి సంబంధించిన వర్షన్. విజయశాంతి గారు అసెంబ్లీలోనే చాలా క్లియర్గా మాట్లాడే కార్యక్రమం చేసింది. మేము లేకపోతే మీరు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేటోళ్ళ, మేము లేకపోతే తెలంగాణ వచ్చేదా, మేము లేకపోతే అసలు మీరు సీఎం ఎక్కడిది అని చెప్పి విజయశాంతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేసింది. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ప్రకటించినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేసింది. మహిళలకు 2500 ఇస్తా అన్నారు, 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, 6 గ్యారెంటీలు అని చెప్పారు. ఇవన్నీ చెప్పినప్పుడు నేను సంతోషపడ్డా. కానీ ఇప్పటిదాకా ఏది చక్కగా అయితే లేదు. జనాలు చాలా ఘోరంగా తిడుతుర్రు, బాధపడుతురు, జనాలు సఫర్ అవుతుర్రు, అన్నీ చేయాల్సిందే అని చెప్పి విజయశాంతి అసెంబ్లీలోనే మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. విజయశాంతి మాట్లాడిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పరేషాన్ అవుతున్నారు. విజయశాంతి ఆమె గాంధీ భవన్కి రాకపోయినా, విజయశాంతి కాంగ్రెస్లో యాక్టివ్ లేకపోయినా, విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలకు, మీటింగ్లకు, ప్రోగ్రాంలకు రాకపోయినా విజయశాంతిని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇస్తే విజయశాంతి ఎమ్మెల్సీ పదవి తీసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తుంది, ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది. అసలు విజయశాంతికి అనవసరంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిరని చెప్పి కొంతమంది సీనియర్ లీడర్లు విజయశాంతి పైన కోప్పడతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు విజయశాంతికి. విజయశాంతికి ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఒక్కసారైనా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నదా? ఒక్కసారైనా గాంధీ భవన్కి వచ్చిందా? ఒక్కసారైనా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలకు పోయిందా? ఒక్కసారైనా ఆమె మీటింగ్లకు అటెండ్ అయిందా? ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలాసార్లు వేయరు. విజయశాంతి పోయిందా? పోలే. ఒకసారి హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసులో, నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసులో సిబిఐ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విచారణ చేసినప్పుడు నిరసన వ్యక్తం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేసిరు. తర్వాత ఏదైతే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఢిల్లీలో ధర్నా చేసిరు. విజయశాంతి ధర్నాలో లేదు, నిరసన వ్యక్తం చేసినటువంటి దాంట్లో లేదు. అసలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ లేదు, ప్రభుత్వంలో యాక్టివ్ లేదు. ఇప్పుడు 2-3 సార్లు అసెంబ్లీ జరిగితే విజయశాంతి పెద్దగా కనబడలే, కానీ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీలో కనబడ్డది, మాట్లాడింది. అసలు విజయశాంతి యాక్టివ్ లేకపోయినా ఆమెకు పదవి ఇచ్చినాం. విజయశాంతి ఉల్టా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి విజయశాంతికి ఆ పదవి ఉండి వేస్ట్. విజయశాంతిని తొలగించండి అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. విజయశాంతి కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పెట్టబోతా ఉంది ఈ నెల 25వ తారీఖున. సో విజయశాంతి కాంగ్రెస్కి రాజీనామా చేసి కల్వకుంట్ల కవితతో పాటు ఆ పార్టీలో చేరబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. సో విజయశాంతి డిసిషన్స్ ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, విజయశాంతి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది, ప్రశ్న వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏందనేది మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, విజయశాంతి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది, ఎందుకు ప్రభుత్వం పైన విజయశాంతి తిరుగుబాటు చేస్తున్నది అంటే, విజయశాంతికి వాస్తవానికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు చెప్పిరట. మీనాక్షి నటరాజన్ మేడం కూడా చెప్పిందట, మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, తర్వాత మంత్రి పదవి ఇస్తాం అని చెప్పి చెప్తే ఆమె ఎమ్మెల్సీ తీసుకున్నది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ ఏం కాదు, ఆమె సొంతంగా పార్టీ పెట్టింది. ఆ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్లో కలిపేసింది. తర్వాత ఆమె బయటకు వచ్చింది బీజేపీలో కొన్ని రోజులు, తర్వాత బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, ఇట్లా పార్టీలు మారినటువంటి వ్యక్తి. విజయశాంతి ఒక పార్టీలో కాన్స్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆమె పార్టీలు మారుతూ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అయితే విజయశాంతికి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆమె ఎక్స్పెక్ట్ చేసిందట. సీన్ కట్ చేస్తే విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడానికి అధిష్టానం రెడీగా లేదు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు
అసలు ఆమెకు ఎందుకు ఇచ్చిర్రు? మాకు కదా ఇవ్వాల్సింది. మేము కాంగ్రెస్ కోసం పనిచేసినాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినాం. మాలాంటి వాళ్ళకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు, హైకమాండ్ పదవులు ఇస్తలేదు, కానీ విజయశాంతి లాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? విజయశాంతి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆమె ఏమైనా పోరాటం చేసిందా? ఆమె ఏమైనా పాదయాత్ర చేసిందా? ఆమె ఏం చేసిందని చెప్పి పదవి ఇచ్చిరని చెప్పి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి, విజయశాంతి ఎక్కడ కూడా బయటకు వచ్చి ప్రచారం చేయలే, మా వాళ్ళని గెలిపియమని చెప్పి ఎక్కడ కూడా చెప్పలే. సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు, పదవులు రానటువంటి వ్యక్తులు కూడా ఇక మా వాళ్ళు పోటీ చేస్తారు గెలిపియమని చెప్పి విజయశాంతి ఎక్కడ బయటకు వచ్చి చెప్పలే. అసలు విజయశాంతి బయటకు వచ్చే కార్యక్రమం చేయలే. కాబట్టి విజయశాంతి పైన కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆమెకు పదవి ఇచ్చినాం అయినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, కరెక్ట్ కాదనేది. ఒకటి విజయశాంతి 2 వర్షన్స్. ఒకటి కాంగ్రెస్ ఆమెకు నచ్చట్లేదట, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వంలో ఉన్న వేస్ట్. తర్వాత విజయశాంతిని ఏదైనా మీటింగ్లు ప్రోగ్రామ్ ఉంటే పిలుస్తలేరట, పిలిచినా ఆమె వస్తలేదు, పిలిచినా ఆమె వస్తలేదు. తర్వాత రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకలేదని, మంత్రులు పట్టించుకుంటలేరని, మంత్రుల దగ్గర పోతే మంత్రులు అసలు అపాయింట్మెంటే ఇస్తలేరని, కలుస్తలేరని, ఇట్లా రకరకాలుగా వినబడుతున్న చర్చ. కాబట్టి విజయశాంతియే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపం మీద ఉందట. ఇక వద్దు, ఈ ప్రభుత్వంలో ఉన్న వేస్ట్, ఈ ప్రభుత్వంలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండడమే నయం, ఇక వేస్ట్ అని చెప్పి ఆమెనే నిర్ణయించుకొని కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న వ్యవహారం. రెండోది, ప్రభుత్వమే ఒక ఆలోచనలో ఉన్నారట, విజయశాంతిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగిస్తే ఎట్లుంటుంది, విజయశాంతిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించి ఈ ఎమ్మెల్సీ పదవి వేరేటోళ్ళకి ఇద్దామని ఒక ఆలోచనలో ఉన్నారట. కానీ అట్లా ఇవ్వడానికి స్కోప్ ఉండకపోవచ్చు, ఒకసారి ఇచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ ఇంకోళ్ళకి ఇస్తారో ఇయ్యరో, మరి అది స్కోప్ ఉంటుందో లేదో తెలియదు. కానీ విజయశాంతి ఆమె పదవికి రాజీనామా చేయబోతున్నారట. పదవికి కాదు, కాంగ్రెస్ పార్టీకే విజయశాంతి రాజీనామా చేసి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీలోకి పోవడానికి సిద్ధంగా ఉందనేది వినబడుతున్న చర్చ. విజయశాంతి ఇంటికి ఉద్యమకారులు చాలామంది పోయి విజయశాంతితో మాట్లాడిరు, విజయశాంతితో డిస్కస్ చేసిరు. అయితే కల్వకుంట్ల కవితక్క ఈ మధ్యకాలంలో ఉద్యమకారుల కుటుంబాలను బీఆర్ఎస్ పట్టించుకోలేదు, కాంగ్రెస్ పట్టించుకోలేదు అని చెప్పి ఒక మాట మాట్లాడింది. సేమ్ కల్వకుంట్ల కవితక్క లెక్కనే విజయశాంతి కూడా మాట్లాడుతున్నది. ఏది ఉద్యమకారుల కుటుంబాలను పట్టించుకుంటలేరు అనే టాపిక్ వచ్చింది. అంటే ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారేమో, ఇద్దరు కలిసిపోయిర్రేమో అనేటటువంటి ఒక చర్చ అయితే బలంగా వినబడుతున్నాయి. ఇద్దరు మహిళా నాయకులు, విజయశాంతికి కూడా సినిమా పరంగా రాజకీయ పరంగా కొంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవితకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, మాస్ లీడరు, గట్టిగా మాట్లాడే వ్యక్తి, కేసీఆర్ బిడ్డ. కాబట్టి ఇద్దరు కలిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక చర్చ అయితే వినబడుతున్నది. కాబట్టి ఈ నేపథ్యంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కల్వకుంట్ల కవితతో దోస్తాన్ చేయబోతా ఉంది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. కవిత పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ. సో మొత్తానికి విజయశాంతికి మంత్రి పదవి వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు, మంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తలేదట. హైకమాండ్ కూడా విజయశాంతి పేరుని రిజెక్ట్ చేసి ఇప్పుడు పొన్నం ప్రభాకర్కు సంబంధించినటువంటి మంత్రి పదవిని తీసేసి ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారట. పొన్నం ప్రభాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ అన్నని తీసుకోబోతున్నారట. తర్వాత ఆది శ్రీనివాస్ని మంత్రి పదవిలోకి తీసుకోబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఇక ఓసీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఇద్దరు బీసీలు, పొన్నం ప్రభాకరు తర్వాత కొండా సురేఖను కూడా తొలగించబోతున్నట్టు. కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ ప్లేస్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తర్వాత ఆది శ్రీనివాస్ అన్న ఇద్దరిని మంత్రి పదవిలోకి బీసీ సామాజిక వర్గం తీసుకుంటారట. ఇక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యవహారంలో జూపల్లి కృష్ణరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరిని తొలగించి రాజగోపాల్ రెడ్డిని తర్వాత ఇంకొక ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే మల్రెడ్డి రంగారెడ్డిని తీసుకుంటారేమో అని చెప్పి ఒక చర్చ వినబడుతుంది. ఎందుకంటే మొత్తం హైదరాబాద్కి సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు లేరు. కాబట్టి మ్యాక్సిమం హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, చక్రం దిక్కుతున్న అనాలంటే మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇబ్రాహీంపట్నం కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సో ఓవరాల్గా అయితే మంత్రి పదవి కొండా సురేఖ పదవి పోబోతా ఉంది. సో విజయశాంతికి సంబంధించిన మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు. అక్కడ మంత్రి పదవి మీద కూడా అసంతృప్తి ఉందట. నాకు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఇస్తలేరు, నాకు ఎందుకు ఇస్తలేరు, ఇది ఒక చర్చ. రెండోది, ప్రభుత్వం అంటే విజయశాంతికి ఎందుకో పడట్లేదు. తర్వాత విజయశాంతికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు పడట్లేదు. కొంతమంది లీడర్లు విజయశాంతికి అగెనెస్ట్ ఉంటే విజయశాంతికి నచ్చట్లేదట, కొంతమంది అగెనెస్ట్గా మాట్లాడుతున్నారట. ఇక దీంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి విజయశాంతి డిసైడ్ అయ్యి కాంగ్రెస్కి ఆమె గుడ్ బై చెప్పబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.